హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు తెనాలి నుండి రాజమండ్రి రావడం అయితే జరిగింది. ఎందుకంటే వరదలు వస్తున్నాయి కదా, సో ఆ వరదల కారణంగా పులస చేపలు అయితే వస్తాయి. ఆ పులస చేప యొక్క కర్రీ కొనుక్కుందామని రాజమండ్రి అయితే వచ్చాను. రాజమండ్రి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఆ కర్రీస్ అమ్మే వాళ్ళకి రావులపాలెం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చి ఫోన్ చేయమన్నారు. ప్రజెంట్ నేనైతే రావులపాలెం బస్ స్టాండ్లో అయితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే కర్రీ అయితే వండుతున్నాము, ఒక అరగంటలో అయితే వచ్చి మీకు డెలివరీ అయితే ఇస్తామన్నారు. సో ఇంకా ఎటు వెళ్ళకూడదు, ఎందుకంటే మనం ఒక పని మీద వచ్చినప్పుడు అక్కడే ఉండాలి. మనం అటు ఇటు తిరిగామనుకోండి, వాళ్ళు మనం లేరు అనుకొని వెళ్ళిపోతారు. సో పులస చేపలు అమ్మే అన్న అయితే వచ్చారు, మన డబ్బా కూడా ఇచ్చారు. యాక్చువల్గా నేను ప్లాస్టిక్ డబ్బా ఇస్తారు అనుకున్నాను, వీళ్ళు మంచిగా స్టీల్ డబ్బాలను ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఏం ఒలిగే ప్రసక్తి కూడా లేదు, మనం ఓపెన్ చేస్తాం తప్ప. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు డైరెక్ట్గా రావులపాలెం బస్ స్టాప్ దగ్గరికి వచ్చి మీ డెలివరీ అయితే ఇచ్చేస్తారు.